హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాం. ఈరోజు వంకాయ కర్రీ చేస్తున్నాను. అది గుత్తి వంకాయ స్టైల్లో చేస్తున్నాను. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక చిన్న లైక్ చేయండి. ఉల్లిపాయ ముక్కలు వేయినవి ఆయిల్లో, కాస్త కరివేపాకు, అది కాస్త మగ్గిన తర్వాత కల్లుప్పు, పసుపు వేస్తున్నాం. ఇప్పుడు ఇందులో కోసి పెట్టుకునే వంకాయలు వేస్తున్నాం. ఇలా కోసి నీళ్ళల్లో వేసి పెట్టినాను, కాస్త సాల్ట్ వేసి. వంకాయలన్నీ వేసుకున్నాం కదా, ఇవి బాగా కలిపేసుకోవాలి. మన కోసి పెట్టిన వంకాయలతోనే గుత్తి వంకాయ ఎలా ఉంటుందో అలానే చేసుకోవచ్చు. వంకాయ కర్రీ ఎలా చేసినా సూపర్ కదా. ఇది కాస్త మగ్గని అందులో పొడి కొట్టుకోవడానికి ఒట్టి కొబ్బరి, ధనియాలు, కాస్త పప్పులు, ధనియాలు లేవు, నూగులు, తెల్ల పప్పులు, కొబ్బరి, బుడ్డల విత్తనాలు, ఇవి దోరగా వేయించి పెట్టుకున్నాను. ఇవి పొడి కొట్టి పెట్టుకోవాలి. కాస్త మగ్గినాయి కదా వంకాయ ముక్కలు. ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. దీంట్లోనే మగ్గిపోతుంది అది. అది కాస్త పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాం. వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాం. టమాటా ముక్క తొందరగా మగ్గిపోతుంది కదా. కాస్త మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. టమాటా కూడా మగ్గేసిందండి. ఇప్పుడు కారం వేసుకున్నాం. చిన్న స్పూన్తో 2 స్పూన్లు కారం వేస్తున్నాను. ఈ కారం పచ్చివాసన పోయిన తర్వాత కాస్త నీళ్ళు వేసుకోవాలి. వంకాయ సాఫ్ట్గా అయింది. కాస్త పచ్చివాసన పోతే కారం నీళ్ళు వేసుకున్నాం. కారం పచ్చివాసన పోయింది కదా. పచ్చివాసన పోయినట్టు తెలవాలంటే ఏదో ఆయిల్ అట్లా సైడ్కు కనిపిస్తుంది కదా, అట్లా వస్తే కారం పచ్చివాసన పోయినట్టు. కాస్త నీళ్ళు సరిపోతుంది. ఇది కాస్త మగ్గిన తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకునేది నూళ్ళు, బుడ్డలు, పప్పులు, కొబ్బరి పొడి, అది కాస్త మగ్గిన తర్వాత ఇది వేసుకోవాలి. నీళ్ళు కాస్త దగ్గరికి అయిన తర్వాత కాస్త గరం మసాలా, ధనియాల పొడి, కాస్తనే వేసుకోవాలి మనం, ఎందుకంటే నూళ్ళు, పప్పులు, బుడ్డల పొడి వేసుకుంటాం కాబట్టి ఇది కొంచెం వేసినా చాలు. ఇప్పుడు ఇది వేసుకున్నాం. ఈ పొడి వేసుకున్నాం. పప్పులు, నూళ్ళు, కొబ్బరి, దీనిలతో విపరీతమైన టేస్ట్ పెరుగుతుంది. ప్రతి వంటలోకి నూళ్ళు, బుడ్డలు, కొబ్బరి వేసుకున్నామంటే జుట్టుకు, స్కిన్కు కూడా చాలా మంచిది. ఇది కాస్త మగ్గని కర్రీ అంతా దగ్గరకు అయిపోయింది కదా. అసలు మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు
కాస్త కలిపేసుకొని కాస్త కొత్తిమీర వేసుకుందాం పైన. ఓకేనండి, ఈ వంకాయ కర్రీ సెట్ అయిపోయింది. మరి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.